లిబ్రేఆఫీస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది ఒక డాక్యుమెంట్ లో హెడర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి, ఒక డాక్యుమెంట్ లో ఫుటర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి, హెడర్ ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి, ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ ను డాక్యుమెంట్ లో ఎలా ప్రవేశపెట్టాలి. ఇక్కడ మనము ఉబుంటూ లినక్స్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వర్జన్ 334 ను ఉపయోగిస్తున్నాము. లిబ్రేఆఫీస్ రైటర్ డాక్యుమెంట్ లో పేజీ నంబర్లు జోడించేందుకు అనుమతిస్తుంది. మన resumeఓడ్ట్ ఫైల్ ను తెరుద్దాం. ఫుటర్ లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు మొదట ఏ చోట ఫుటర్ ప్రవేశపెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ పేజీ పై క్లిక్ చేద్దాం. మెనూ బార్ లోని ఇన్సర్ట్ ఎంపిక పై క్లిక్ చేసి ఆపై ఫుటర్ ఎంపిక పై క్లిక్ చేయండి. డిఫాల్ట్ ఎంపిక పైన క్లిక్ చేయండి. పేజీ చివరలో ఫుటర్ జోడించబడిందని మీరు చూడగలరు. ఫుటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు ముందుగా ఇన్సర్ట్ ఎంపిక పై క్లిక్ చేయాలి. ఆపై ఫీల్డ్స్ ఎంపిక పై క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ప్రదర్శింపబడ్డ అనేక ఫుటర్ ఎంపికలను చూడగలరు. డాక్యుమెంట్ లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు పేజ్ నంబర్ పైన క్లిక్ చేయండి. మనము వెంటనే సంఖ్య 1 ఫుటర్ లో ప్రదర్శింపబడడం చూడవచ్చు. పేజీ నంబర్ కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి పేజీ నంబర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎడిట్ ఫీల్డ్స్ డాక్యుమెంట్ అనే డయలాగ్ బాక్స్ తెరపై కనిపిస్తుంది. ఫార్మాట్ ఎంపిక క్రింద ఏబీసీ అప్పర్ కేసులో, ఏబీసీ లోవర్ కేసులో, అరబిక్ 1 to 3 మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు. ఇక్కడ మనకు నచ్చిన పేజీ నంబర్ శైలిని ఎంచుకోవచ్చు. మనము రోమన్ 1 to 3 ఎంపికను ఎంచుకొని తర్వాత ఒక్ బటన్ పై క్లిక్ చేద్దాం. మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు. అదే విధముగా మనము డాక్యుమెంట్ లో హెడర్ కూడా ప్రవేశపెట్టవచ్చు. మొదటి పేజీలో ఎక్కడ హెడర్ ప్రవేశపెట్టాలో అక్కడ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ మెనూ పై క్లిక్ చేసి తర్వాత హెడర్ ఎంపిక పైన క్లిక్ చేయండి. డిఫాల్ట్ ఎంపిక పైన క్లిక్ చేయండి. హెడర్ పేజీ ఎగువన చేర్చబడిందని చూడవచ్చు. హెడర్ లో తేదీ ప్రవేశపెట్టుటకు ఇన్సర్ట్ పై క్లిక్ చేసి ఆపై ఫీల్డ్స్ ఎంపిక పైన క్లిక్ చేయండి. కనిపించే పక్క మెనూలో డేట్ ఎంపిక పైన క్లిక్ చేయండి. హెడర్ పైన తేదీ ప్రదర్శింపబడ్డది. డేట్ పై డబుల్ క్లిక్ చేస్తే వివిధ రకాల తేదీ ఫార్మాట్లు ప్రదర్శింపబడతాయి. ఇక్కడ 31 డిసెంబర్ 1999 ఎంచుకొని దానిపై క్లిక్ చేద్దాం. మెనూ బార్ లోని ఫైల్ మెనూ పై క్లిక్ చేసి ఆ తర్వాత పేజ్ ప్రివ్యూ ఎంపిక పై క్లిక్ చేయండి. డాక్యుమెంట్ ను 50% వరకు జూమ్ చేద్దాం. దాని వల్ల తేదీని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ ని పేజీ దిగువన చూడవచ్చు. ఇది డాక్యుమెంట్ లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది. అసలు డాక్యుమెంట్ కు తిరిగి వెళ్ళుటకు క్లోజ్ ప్రివ్యూ బటన్ పై క్లిక్ చేయండి. మీరు హెడర్ లేదా ఫుటర్ ఫ్రేమ్ కు సంబంధిత టెక్స్ట్ మధ్యలో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు. లేదా హెడర్ లేక ఫుటర్ కు బోర్డర్ ని కూడా చూపవచ్చు. మెనూ బార్ లోని ఫార్మాట్ ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత పేజ్ ఎంపిక పై క్లిక్ చేయండి. డయలాగ్ బాక్స్ లోని ఫుటర్ టాబ్ ను ఎంచుకోండి. లెఫ్ట్ మార్జిన్ విలువను 1.00 సెంటీమీటర్లుగా సెట్ చేయడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పేసింగ్ ఎంపికలను సెట్ చేయవచ్చు. ఫుటర్ కు బోర్డర్ లేదా ఛాయను జోడించడానికి మోర్ ఎంపిక పైన క్లిక్ చేసి ఆపై ఫుటర్ లో పెట్టవలసిన విలువ ఎంపికలను సెట్ చేయండి. ఉదాహరణకు ఫుటర్ లో ఛాయ శైలి చేర్చుటకు కాస్ట్ షాడో టు టాప్ రైట్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ షాడో స్టైల్ ఎంపికలో పొజిషన్ టాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది. మీరు బోర్డర్ మరియు ఛాయల రంగును కూడా మార్చవచ్చు. అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవడానికి ఈ డయలాగ్ బాక్స్ ను అన్వేషించండి. ఒక్ బటన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఒక్ పైన క్లిక్ చేస్తే ప్రభావం ఫుటర్ కు జోడించబడిందని చూడవచ్చు. ముందుకు కొనసాగే ముందు మనము డాక్యుమెంట్ కు మరొక పేజీని జోడించుకుందాం. ఇది ఇన్సర్ట్, మాన్యుయల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికలను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. ఒక్ బటన్ పైన క్లిక్ చేయండి. పేజ్ నంబరు 2 గా ప్రదర్శింపబడిందని గమనించండి. డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటర్ వద్దనిపిస్తే
మొదటి పేజీలో కర్సర్ను ఉంచండి. తదుపరి మెనూ బార్ లోని ఫార్మాట్ పైన క్లిక్ చేసి స్టైల్స్ అండ్ ఫార్మాటింగ్ ఎంపిక పైన క్లిక్ చేయండి. కనిపించే డయలాగ్ బాక్స్ లో ఎగువ ఉన్న 4వ ఐకాన్ పేజ్ స్టైల్స్ పైన క్లిక్ చేయండి. తదుపరి ఫస్ట్ పేజ్ ఎంపికపై రైట్ క్లిక్ చేయండి. న్యూ ఎంపికపై క్లిక్ చేసి మరియు ఆపై ఆర్గనైజర్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. నేమ్ రంగంలో మనము ప్రవేశపెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరును టైప్ చేయవచ్చు. ఇక్కడ మనము న్యూ ఫస్ట్ పేజ్ గా పేరు టైప్ చేద్దాం. న్యూ స్టైల్ ను డిఫాల్ట్ గా సెట్ చేయండి. డయలాగ్ బాక్స్ లోని ఫుటర్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఫుటర్ ఆన్ చెక్ బాక్స్ ను అన్చెక్ చేయండి ఒకవేళ అది అన్చెక్ చేయబడి లేకుంటే. చివరగా ఒక్ బటన్ పై క్లిక్ చేయండి. మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డయలాగ్ బాక్స్ కు వచ్చాము. న్యూ ఫస్ట్ పేజ్ శైలి పేజ్ స్టైల్స్ ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. న్యూ ఫస్ట్ పేజ్ పైన డబుల్ క్లిక్ చేయండి. మొదటి పేజీ మినహా ఫుటర్ డాక్యుమెంట్ లోని మిగతా అన్ని పేజీలలో ఉందని చూడగలరు. అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలులను మార్పులు చేసి డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు. డయలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. ఇప్పుడు మనము లిబ్రిఆఫిస్ రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం. ఫుట్ నోట్స్ పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి ఎక్కడైతే అవి ప్రస్తావించబడ్డాయి. అయితే ఎండ్ నోట్స్ ను డాక్యుమెంట్ చివరలో సేకరించాలి. నోట్ కు యాంకర్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది. ఆటోమేటిక్ నంబరింగ్ లేదా కస్టమ్ సింబల్ మధ్య మీరు ఎంచుకోవచ్చు. ఈ ఎంపికను యాక్సెస్ చేయుటకు మొదట మెనూ బార్ లోని ఇన్సర్ట్ ఎంపిక పై క్లిక్ చేయండి. తర్వాత ఫుట్ నోట్ ఎండ్ నోట్ ఎంపిక పైన క్లిక్ చేయండి. నంబరింగ్ మరియు టైప్ హెడ్డింగ్స్ తో తెరపై ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. అందులో ఆటోమేటిక్, క్యారెక్టర్, ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ అనే చెక్ బాక్స్లు ఉన్నాయి. నంబరింగ్ మీకు ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలలో రకాలను ఎంచుకొనుటకు అనుమతిస్తుంది. ఆటోమేటిక్ ఎంపిక మీరు చేర్చాలనుకున్న ఫుట్ నోట్స్ లేదా ఎండ్ నోట్స్ ను స్వయంచాలకంగా వరుస సంఖ్యలో అసైన్ చేస్తుంది. ఈ డయలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. ఆటోమేటిక్ నంబర్ సెట్టింగ్లకు మార్చడానికి మెనూ బార్ లోని టూల్స్ ఎంపిక పైన క్లిక్ చేయండి. ఆపై ఫుట్ నోట్స్ ఎండ్ నోట్స్ పైన క్లిక్ చేయండి. మీరు స్వయంచాలకంగా ఆటో నంబరింగ్ మరియు స్టైల్స్ కోసం సెట్టింగ్లను ఎంచుకోవచ్చు. మీ అవసరానికి అనుగుణంగా ఈ ఎంపికల నుండి ఎంచుకొని ఆపై ఒక్ బటన్ పై క్లిక్ చేయండి. ఇన్సర్ట్ మరియు ఫుట్ నోట్ ఎండ్ నోట్ ఎంపికలకు తిరిగి వెళ్దాం. క్యారెక్టర్ ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేదా చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు. ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు క్యారెక్టర్ రంగంలోని క్రింద బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ప్రవేశపెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు ఆపై ఒక్ బటన్ పై క్లిక్ చేయండి. మన ఎంపికను తెలుపుటకు టైప్ శీర్షిక క్రింద ఉన్న ఫుట్ నోట్ లేక ఎండ్ నోట్ ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. కాబట్టి నంబరింగ్ క్రింద ఆటోమేటిక్ మరియు టైప్ క్రింద ఫుట్ నోట్ ను ఎంచుకోవచ్చు. ఒక్ బటన్ పైన క్లిక్ చేయండి. ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్య విలువతో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు. మీరు థిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ పేజ్ అనే టెక్స్ట్ ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు. ఆపై కీబోర్డ్ లోని ఎంటర్ బటన్ నొక్కండి. మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్ నోట్ ని చూడగలరు. అదే విధంగా మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్ నోట్ చేర్చగలరు. దీనితో మనము లిబ్రిఆఫిస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సంక్షిప్తంగా మనం నేర్చుకున్నది డాక్యుమెంట్ లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట, డాక్యుమెంట్ లో ఫుటర్స్ ఎలా ప్రవేశపెట్టుట, మొదటి పేజీ నుండి ఫుటర్స్ ను ఎలా తొలగించుట, డాక్యుమెంట్ లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్లను ఎలా ప్రవేశపెట్టుట. సంగ్రహ పరీక్ష. practice.odt ఫైల్ ను తెరవండి. డాక్యుమెంట్ లో ఒక హెడర్ మరియు ఫుటర్ ను జోడించండి. హెడర్ లో రచయిత పేరును ప్రవేశపెట్టండి. ఫుటర్ లో పేజ్ కౌంట్ ను ప్రవేశపెట్టండి. పేజీ ఎక్కడ ముగుస్తుందో పేర్కొంటూ ఒక ఎండ్ నోట్ ను జోడించండి. డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగం. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.